జరగండి. ఏంటిదంతా? సుందరానికి రక్తం కారుతుంది సార్. ఓహో, దానికేనా ఈ గుంపు? చిన్న దెబ్బకు ఎందుకింత ఎక్కువ చేస్తున్నారా? అయినా నువ్వేంటే మదర్ తెరీసాలాగా వాడిని ఒళ్ళో పెట్టుకొని? రే లేగరా, రే వీని ఇంటికి తీసుకోండి. తీసుకోండి. ఏమే రత్తాలు, ఏం చేస్తున్నావు? ఏ పని లేదా? సరే చేపలు పంపిస్తున్నాను, పులిసెట్టు వచ్చి ఓ పట్టు పడతా. ఏంటే నీకు నగలు కావాలా? నీకు నగలేంటికే? ఏంటి నీ వగలక? సరే నీ ఒంటికి నీ నాజుకైన నడుముకి సరిపడా వడ్డానం చేయిస్తాను గాని ముందు నాకు కావలసిన తొందరరావే, సార్ వస్తున్నారు. రారా తొందరగా రా. పద. వెంకమ్మ, నీ పని అయ్యాక చేపల సత్తిగారి దగ్గరికి పోయి నా పేరు చెప్పి చేపలు తీసుకొని ఇంటికి నా రత్తాలకి ఇచ్చిరా. అలాగే సార్. హలో రత్తాలు, చేపలు పంపిస్తున్నానే. రే ఆనందం, నువ్వు రాసేది నాకు చూపించవా? ఆశ, దోశ, అప్పడం, వడ, పింగు. ఏ లక్ష్మి, ఇలా రావే, మనం చదువుకుందాం. BANA బనానా. రత్తాలు కొంచెం ఉండే. తెలుగులో అరటి పండు అంటారు. GRAPHS గ్రేప్స్. దీన్ని ద్రాక్ష పళ్ళు అంటారు. ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నామయ్యవారు. మీరేంటి ఖర్చు లేకుండానే చదువు కావాలా? చదువుకోవాలంటే అర్హత ఉండాలి, డబ్బులుండాలి. ఆ డబ్బులు లేని మీ చిరిగిన బతుకులకు చదువులు అవసరమేటే? చూడు, ఈ ఊరికి ఒక కట్టుబాటు ఉంది, లేనివాడికి చదువు ఉండకూడదని. ఎందుకంటే పేదవాడి జీవితం చీకటికే అంకితం. డబ్బు లేని వాళ్ళకి చదువుకునే హక్కు లేదా? డబ్బు లేని వాళ్ళ ఇంట్లో పుట్టడం నా తప్ప? స్వామి, నాకు చదువుకోవాలనుంది, కానీ నా బల్లో సారు డబ్బుంటే తప్ప చదువుకునే అర్హత లేదన్నాడు. డబ్బులు పెట్టి చదివించే స్తోమత మా అమ్మ నాయనకు లేదు. మాకు పూట గడవడానికి మా నాయన పట్టణం పోయి పని చేస్తున్నాడు. అందుకే నేను కూడా చదువు మానేసి మా అమ్మ నాయన చేసే పనుల్లో ఆశలుగా ఉండాలనుకుంటున్నా. అమ్మా లక్ష్మి, తాత, బాధపడకమ్మా, నీ బాధ ఏంటో నాకు తెలుసు. చదువు చదువు కావాల్సింది డబ్బు కాదు, పట్టుదల. అది నీలో ఉంటే రేపురా. డబ్బున్నోడు కాదు ధనవంతుడు, చదువుకున్నోడే నిజమైన సంపన్నుడు. గింతేళ్ళైనా గీ పిల్ల బువ్వ తినకుండా బయట ఏం చేస్తుంది? బువ్వ తినకుండా అప్పుడే పడుకున్నావేందే? దా బువ్వ తిందాం. నాకేం వద్దమ్మా. రాను రాను గీ పిల్ల తినడానికి మొండికెత్తుంది. ఈ దుడ్డుతో
నా బిడ్డకు మంచి బట్టలు, ఈ దుడ్డుతో నా రాముడికి ఈసారైన సంతలో మంచి సీరే జాకెట్ కొనాలి. ఇంకా దుడ్లు సంపాదించి మనసుకు బాకీ తీర్చి మిగిలిన దుడ్లతో నా బిడ్డను బాగా చదివించుకుంటాను. నా బిడ్డ నా రాముడు సుఖంగా ఉండేందుకు నేను ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాను. ఒరే రామయ్య, ఆ? ఇప్పుడు నీదేరా డ్యూటీ, వెళ్ళి డ్యూటీ ఎక్కువ. ఆ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.